చూస్తున్నారు కదా, మంచైతే బాగా కమ్మేసింది. వర్షం పడినట్టు అలా చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట. ఇలా మంచు పడుతున్నప్పుడు మొక్కలు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. ఇంకా అప్పుడప్పుడే మొగ్గలనేవి విచ్చుకుంటూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, పూలనేవి అలా బయటకొస్తూ ఉన్నాయన్నమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా పూలన్నీ చక్కగా విచ్చుకుంటాయి అనమాట. ఇంకా ఈ టైంలో పూలను తెంపి అలంకరించుకున్నాం అనుకోండి పటాలకు నిండుగా. విచ్చుకున్నప్పుడు పటాలు చాలా నిండుగా కళగా ఉంటాయి. చాలా బాగుంటుంది. చక్కగా తెల్లవారుజామునే లేచాను కాబట్టి అప్పుడే అరుగులు అవన్నీ కూడా నీట్గా కడిగేశాను. ఇంకా ముగ్గులు అలానే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా లేట్ అవుతూ ఉంటుంది కదా, అలా జరిగిపోయింది. చక్కగా ఇలా ఇంటి నిండుగా ముగ్గులు అనేవి నింపేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నామంటే ఇల్లు చాలా కళగా ఉంటుంది. మనం ఏదైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు అలానే శుక్రవారాల్లో ఇలా చేసుకొని గుడికి వెళ్తే చాలా మంచిది కదా. ఉదయాన్నే గుడికి వెళ్తున్నాము అంటే ముందు రోజు సాయంత్రమే చక్కగా ఇంటికి సంబంధించిన ఇంటి ముందు వాకిళ్ళు అరుగులు అవన్నీ కడిగి కూడా ముగ్గులు పెట్టేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. ఉదయాన్నే మళ్ళీ అన్ని పనులు కంప్లీట్ అవ్వవు కాబట్టి, లేదు అనుకుంటే తెల్లవారుజామునే లేస్తే చక్కగా ముందు ఇంటి ముందు ముగ్గులు పెట్టేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి, గడపను పూజించుకోవాలి. ఆ తర్వాత గుడికి వెళ్ళామనుకోండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనము ఇంటినే దేవాలయంగా భావిస్తాం కాబట్టి ముందు ఇంటిని శుభ్రపరచుకొని కళకళలాడుతూ ఉండేలా చేసుకున్న తర్వాత మనం గుడికి వెళ్ళొచ్చామనుకోండి, ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ మనపై ఉంటుందన్నమాట.